హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు కారం పల్లీలు చేస్తున్నానండి. దానికి ఒక చెంచా కారం, ఒక చెంచా సాల్ట్, వెల్లిపాయలు వేసాను. చూసారా? ఇప్పుడైతే మిక్సీ కొట్టుకుంటాను దీన్ని. చూడండి. చూసారా? ఇలా అయితే చాలు. ఎందుకంటే మనకి వెల్లిపాయలు కనిపించాలి పైన. వెల్లిపాయలు అయితే తొక్క తీసుకోవద్దు. దీన్ని పక్కా పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ఒక కడాయి పెట్టానండి. అందులో అందులో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, లేకుంటే అన్నీ ఆయిల్ ఉంటాయి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. కాపుష్ ఉండవెందుకు యామిని? ఏదో ఒక పని చేస్తావు. పల్లీలు వేసుకుంటున్నానండి నేను. మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. చూడండి, నేను అదే గంట ఉపయోగిస్తున్నాను. మళ్ళీ పల్లీలు మంచి కలర్లోకి రావాలండి. కలర్ వచ్చినప్పుడు మనం ఉల్లిపాయ కారం అనేది వేసుకోవాలి. ఇంకా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక మీకోసం అయితే చాలా వీడియోస్ చేశాను నేను. ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చుతాయని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి అయితే లైక్ చేయండి. చూసేసి పల్లీలు కలర్లోకి వస్తున్నాయి. చూసారా? ఇలా తిప్పుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి తినడానికి. వర్షం పడినప్పుడు తినడానికి బాగుంటాయి. ఇలా ఏంపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతాయి. పల్లీలు కొంచెం కొంచెం కలర్ వస్తున్నాయి. మా ఆమెని అయితే ఫోన్ అలాగే పట్టుకొని ఉంది, కదిలించట్లేదు. ఒక పక్కన అవలేస్తుంది పచ్చి పల్లీలు. యాంగిల్స్ పెట్టి తీస్తుందండి. పల్లీలు కలర్ వచ్చేసి చూసారా? ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఫోన్ ఆ కడాయిలోనే పెట్టింది. ఎప్పుడో ఒక రోజు ఆ ఫోన్ ఢామని పేలిపోయింది. అప్పుడు అర్థమైంది. మీ రాబిట్ ఎక్కడో పడుకొని ఉంది. చూసారా? నేనైతే ఎక్కువ కరివేపాకు వేసుకున్నాను. వెరీ గుడ్. అదిదా
చూసారా కరివేపాకు కూడా ఫ్రై అయిందండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోరండి. ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మీకు. ఇవైతే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇందాక నేను ముందుగా రెడీ చేసుకున్న ఎల్లిపాయ కారం అయితే వేస్తాను. అందులో చూపియామని పోదు, డైరెక్ట్ పెట్టేస్తా. చూసారండి నేనైతే కారం వేసుకున్నాను. మనం పల్లీల క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దానికి సరిపడా వేసుకోవాలి. ఒక స్పూన్ వేసేస్తే ఎక్కువైపోతుంది, నోట్లో నుంచి నీళ్ళు కారిపోతాయి తింటుంటే మంటకి. చూసారా మన కారం పల్లీలు అయితే రెడీ అయిపోయినాయండి. డైరెక్ట్ తినేసుడే, ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.